ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము అన్నట్టు. అమ్మో ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా 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 బాగుంది. వచ్చిన దగ్గర నుండి మేనిఫెస్ట్ చేసుకుంటే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా 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 బాగుంది. ఎక్కడున్నాం విశాలి? ద్వారకా వచ్చా. చెప్పు. ద్వారకా వచ్చాం గైస్. లాంగ్ వీకెండ్ కాదు, 2 రోజులు వీకెండ్ హాలిడేస్, సాటర్డే సండే. సో వచ్చిన దగ్గర నుండి మేనిఫెస్ట్ చేసుకుంటే ఇప్పుడు అన్ప్లాన్డ్ ట్రిప్. ఫస్ట్లీ నైట్ ట్రైన్ ఎక్కేంత వరకు అసలు వెళ్తున్నామా లేదో కూడా క్లారిటీ లేకుండా ఎక్కినాం. దాని తర్వాత దిగంగానే ఓకే మనం ద్వారకా వచ్చినాం అని అలా అయింది ట్రిప్. అలా వచ్చాం. ఎర్లీ మార్నింగ్ కాదు, 10 o'clockకి దిగాము. ట్రైన్ మా దగ్గర నుంచి డైరెక్ట్ ద్వారకాకు ఉంది. సో వడోదర టు ద్వారకా వచ్చేసాం. ద్వారకాలో దిగంగానే ఇక్కడ ఏసీ వెయిటింగ్ హాల్ చాలా నీట్గా ఉంది. సో ఇక్కడే ఫ్రెష్ అప్ అయిపోయాం. వేరే రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ అంతా తిరిగేదే ఉంటది కాబట్టి రూమ్ వేస్ట్ అయిపోద్ది. మను హాయ్. అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి. ఓకే గైస్, మీకు ద్వారకా చూపిస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. ట్రిప్ ఆర్గనైజర్ అందుకే ఇంత టెన్షన్ పడుతుంది. హాయ్ గైస్. ఈ పిల్ల నాకేం సంబంధం లేదు, మీరు నన్ను పిలుచుకోమండి నేను వస్తా అంటుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు కదా. ఈ పిల్ల అయితే అయిందా ఓకేనా వెళ్దామా అంటుంది, అదొకటే. ఇదంతా స్నాక్స్ బ్యాగ్స్ గైస్, స్నాక్ బ్యాగ్. ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవంట. అక్కడ నుంచి ఆఫీస్ నుంచే పట్టించాం. అది పోయిందనుకో ప్రాణమే పోద్ది వైషు. సరే ఓకే. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి దగ్గరనే అరౌండ్ 2 kilometers వచ్చింది టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు మేము అరౌండ్, మాకు ఇప్పుడు టైం ఎంత అయిందంటే ఒక 10:30, 11 అవుతుంది. 12 కల్లా టెంపుల్ క్లోజ్ చేస్తారు. వెళ్ళి టెంపుల్ చూసుకొని దాని తర్వాత ప్లాన్ చేయాలి. ఇక్కడ నుంచి నాగేశ్వరం జ్యోతిర్లింగం ఇంకా అవన్నీ కొంచెం సరౌండింగ్స్లోనే దగ్గరనే ఉన్నాయి. లోకల్ వాళ్ళని కొంచెం అడిగి ఇంకా ChatGPTని అడిగి వెళ్ళొచ్చు. సో ఐ షో యూ. ఇప్పుడు వీళ్ళైతే లగేజ్ పెట్టేసి వెళ్ళమన్నారు. బయటకు వెళ్ళి ఆటో మాట్లాడుకొని మెయిన్ టెంపుల్కి వెళ్తాం. అక్కడ ఆ ఫోన్ అలా ఉంటే ఐ షో యూ ఎవ్రీథింగ్, ఇఫ్ నాట్ ఐ టెల్ యూ. బాయ్. లగేజ్ ఆ క్లాక్ రూమ్లో పెట్టేసి దాని తర్వాత నైట్ మళ్ళీ ఇక్కడే సోమనాథ్కి ట్రైన్ ఉంటుంది అరౌండ్ 8:39కి. సో ఈ స్టేషన్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎక్కొచ్చు కదా అని చెప్పి మేము ఇక్కడే లగేజ్ పెడుతున్నాము. మేము ఎక్కడ రూమ్ తీసుకోలేదు, రూమ్ వేస్ట్. ఇక్కడ అంటే తిరుగుతాం కాబట్టి రూమ్ తీసుకొని వేస్ట్, అందుకనే మేము స్టేషన్లో తీసుకున్నాం. ఇంకక్కడ లగేజ్ పెట్టేసి డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ రిటర్న్ ట్రైన్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. ఎండకి వచ్చేసరికి లాగా అయిపోయాం గైస్, ఏమనుకోతే. హాయ్ విశాల్. ఇప్పుడు నాగేశ్వర్ ఇది 10వ జ్యోతిర్లింగం అంట. ఫస్ట్ ఇక్కడికి వచ్చాము, ద్వారకాకి వెళ్ళాలి కానీ ఈ టైంకి క్లోజ్ చేస్తారు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, మీరు వెళ్ళినా వేస్ట్ అంటే. సో వేరే ప్లేస్ ఆల్టర్నేటివ్ గా ఈ ప్లేస్కి వచ్చాము. 85 feet ఎండ బాగా దారుణంగా ఉంది గైస్. ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే దిగాము, అది చూడండి ఇప్పుడు. కానీ ఈవినింగ్ టైం అలా వస్తే చాలా ప్రశాంతంగా ఉంది. మాన్సూన్ సీజన్ రావాలి. నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇది క్యూ ఎంట్రీ, అక్కడ నుంచి టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు, నార్మల్ టికెట్ కూడా ఉంది దాంట్లో, వెళ్ళొచ్చు. కానీ చాలా జనం ఉన్నారు. మేము వచ్చి ఎంత టైం అయితే తెలీదు. ఓకే గైస్, సీ యు లేటర్, బాయ్. 12 జ్యోతిర్లింగాల ఇది 10th అంట. తను ఏం చెప్తాను తెలుసా, ఒకటి తీసుకోండి అట్లనే 12 జ్యోతిర్లింగాలు తిరుగుదాము, అది తిరిగినప్పుడు 12 జ్యోతిర్లింగాలు తీసుకుందాం అని చెప్తుంది. బాయ్. బయట ఎంత వేడి ఉన్నా లోపలికి వచ్చేసరికి చాలా చల్లగా ఉంది కదా. మొత్తం మిర్రర్స్, అక్కడ ఎల్ఈడి ఏమో కనిపిస్తుందా, అలానే ఉంటుంది అంతా. లోపల కెమెరాస్ అలా లేవు. ఎంత క్యూ దాకా ఇక్కడికి వెళ్ళాలి. ఇక్కడ ఉంది.
కనిపిస్తుందా? అభిషేకం ఇచ్చుకున్న వాళ్ళు అలా పూజలు చేపిస్తున్నారు. ఇందాక అనౌన్స్మెంట్ ఇచ్చారు, అభిషేకం చేపించుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి అలా చేపించారు. సేమ్ ఇంకా అలానే ఉంటుందండి ఆ లోపల. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగం. వీడియోస్ ప్రొహిబిటెడ్, ఫొటోస్ ప్రొహిబిటెడ్ అని ఏం లేదు, కానీ అక్కడ పోలీసులు ఉన్నారు, వాళ్ళు తీయనియట్లేదు అనమాట. కానీ నేను ఒక ఫోటో తీసాను, పిక్ ని నేను మెన్షన్ చేస్తాను వీడియోలో. ఇంకా మొత్తం ఈ జ్యోతిర్లింగం వచ్చేసి ఆ ద్వారకలో ఉంటుంది. ద్వారకాలో నాగేశ్వర్ అనే ఏరియా అని చెప్తే వీళ్ళు తీసుకొని వస్తారు. ఇది 10వ జ్యోతిర్లింగం అనమాట. మొత్తం మిర్రర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంటది. బయట ఎంట్రన్స్ లోనే స్టార్టింగ్ లో మీరు చూసి వీడియోలో పెడతాను, శివుడిది విగ్రహం స్టాచ్యూ ఉంటది పెద్దది. అండ్ ఇక్కడ బానే అంటే ఎండ బయట కొంచెం ఉంది, కానీ ఇక్కడ అంత అనిపించట్లేదు. సో ఓకే, కూల్ గానే ఉంది. ఎండల కాలమే అన్ని తిరుగుతున్నాం మేమైతే. ఓకే, ఐ షో యూ. ఇంకా ద్వారకాని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చూపిస్తాను. ఈ టెంపుల్ మెయిన్ గోపురం ఫోటో దిగితే మెయిన్ గోపురం చాలా బాగుంది గైస్ అసలు. ఏం కనిపించింది దానికి? ఏముందడు? ఏంటంట? హిందీ రాదు, పాట రాదు. ఓకే బా, అభిషేకం చేసిన నీళ్ళు ఇక్కడికి వస్తాయి అంటున్నా. అదేదో మీట్ వాటర్ రావి. చిన్నపిల్లలు వాటర్ చూస్తే పరిగెడుతారు, చూడాలి పరిగెడుతున్నారు గైస్ వీళ్ళందరూ. గ్యాస్ కి కనిపించదు. గుడి నుంచి అలా బయటికి, అక్కడ నుంచి ఇలా బయటికి వస్తే ఇక్కడ శనీశ్వరుడు ఉన్నారు. ఇక్కడ పూజ చేసే వాళ్ళు కూడా చేపించుకుంటున్నారు. ఇది శనీశ్వరుడు దీక్షి. బీస్ సో ఎంతనో అన్నాడే, అంటే ఏంటి బీస్ అంటే 20 రూపాయలు ఆటో వాడితో మాట్లాడి వచ్చేసింది. దాని తర్వాత ఏదో అన్నాడే, సౌ అంటే అంటాడు. హిందీ వచ్చా? थोड़ा थोड़ा आता ना उनको उड़ता. थोड़ा थोड़ा बहुत अच्छे से बात करती हूँ मैं. बहुत अच्छे से बात करती है. నువ్వు మాట్లాడు, ఇంకా మాట్లాడు. ఓన్లీ करती नहीं अच्छे से बात करती हूँ. तुम भी बात करने के लिए आता मैं. टू स्वेटिंग అంటే హిందీ మాట్లాడు. 270 వచ్చా హిందీ? కాదు, ఆ పిల్ల ఇందాక ఏమైంది తెలుసానే, నీ సౌ నా సౌ కాదు సౌ అనింది. అది కాదు, కిतना రూపాయ భయ్యా అన్నప్పుడు పిల్లోడు హిందీలో చెప్తే చెప్తుంది విషయం. ఇది లేక్ అంట. స్టాల్స్, షాప్స్, ఇంకా ఇక్కడ దొరికేవి ఫేమస్ తిలక్, ఆవులు అన్నిటికీ ఫేమస్ ఏరియా ఇది. ఏముంది ఇంకా ఏం చెప్పాడు ఆయన? లేక్ అక్కడ ఉంది లేక్. ఆవులు, లేక్, పీస్ఫుల్గా ఉండాలంటే ఇక్కడికి వచ్చి ఒక ఈవినింగ్ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చి ఒక ఈవినింగ్ స్పెండ్ చేయొచ్చు. దీక్షి ఆవులకి పెట్టుకో. విశాలి ఇక్కడే ఉంటావా? ఇంకా ఇక్కడే ఉండిపోతా. దూడలు పెద్దవి కూడా ఇటు ఉన్నాయి చూడు, కానీ వాళ్ళు అట్లా అలో చేయట్లేదు. ఇక్కడ పెట్టచ్చు. ఎండకు వస్తే ఎదుగా మాలాగా అవుతారు చెమట్లకి అంతే. ఈ ఎండకు అసలు రాకూడదు. వెళ్ళిపోదామే దీని సినారీస్. ఎండకు రాగండి గైస్. దీక్షి అయిపోయింది, దీక్షి పని అయిపోయింది. 2 ప్లేస్ నేను చూసింది. సమ్మర్ లో రానే కూడదు. పదా అమ్మ, ఎండ చంపేస్తుంది రేపు కాలుతున్నాయి. బట్ ఈవినింగ్ వస్తే ఆవులతో కొంతసేపు కూర్చొని అలా ఇక్కడ లేక్ కి వెదర్ కి మంచిగా ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ బేట్ ద్వారకాకి వెళ్దామని స్టార్ట్ అయిపోయాం. ద్వారకా నుంచి 34 కిలోమీటర్స్ అలా వస్తుంది. దాని తర్వాత బేట్ ద్వారకాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫస్ట్ మేము చూసిన బ్రిడ్జ్ ఇదనమాట. ఇదంతా అరేబియన్ సముద్రము అక్కడ నేను చూపిస్తుంది. సో ఇది వచ్చేసి సుదర్శన్ సేతు కేబుల్ బ్రిడ్జ్ అంటారు. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అంట. ఇక్కడైతే సీనరీ సూపర్ ఉంది. చూసి ఫొటోస్, ఈ బ్రిడ్జ్ మీద ఫొటోస్ ఇవన్నీ తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఈవినింగ్ వస్తే ప్లెజెంట్గా ఎంజాయ్ చేసే ప్లేస్ ఇది.
అండ్ ఈ ఓషన్ ఇదంతా చూసిన తర్వాత నెక్స్ట్ బేట్ ద్వారకాకు స్టార్ట్ అయిపోవాలి మేము. సో ఇక్కడ కొంచెం కాసేపు అలా ఉండి చూసి సినారియో ఫొటోస్ ఇంకా అత్తికి మేము అందరం స్టార్ట్ అయిపోయాం. వీడియోగ్రాఫర్ ఎక్స్ప్లెయిన్ మీ దిస్, అసలు ఏంటిది ఆట? ఎంత ఆమె హిందీతో మాట్లాడుతుంది. బాగుంటుంది అన్నాడు. ఇదంతా తెలీదు అసలు, ఏదో వచ్చి తీసుకొచ్చాడు, అది దూకాను వచ్చాను అంటే ఏంటి రెండు కలిసి ఉన్నాయి. అది కానీ ఆమె చూడు మేడం మేడం చెప్పండి ఏంటి మేడం ఆటో ఆయన ఏదో చెప్పాడు కదా, ఏంటో కొంచెం చెప్తారా? హిందీలో చెప్పారండి, మాకు తెలియదు. హిందీ నీకు వచ్చు కదా, యు నో కదా ఫ్లూయెంట్. ఐ నో రే. దెన్ సీ దేర్ సంథింగ్ గోయింగ్. షార్క్. షార్క్ ఓయమ్మా, ఇందులోనే షార్క్. నువ్వు చెప్పు డాల్ఫిన్స్ ఏంటి? ఏదైనా గొడ్డు ముక్క పోయినా షార్క్ అంటుంది, కవర్ పోయినా షార్క్ అంటుంది. పట్టుకురా పోవు. జోక్స్ అపార్ట్, ఈ ట్రిప్స్ అన్నాక ఇదంతా మామూలే, జస్ట్ అలా చిల్లింగ్ కోసం. దీని తర్వాత ఇక్కడ మేము సెల్ఫీస్ తీసుకొని సినారియో, అసలు ఆ గాలికైతే అసలు చాలా చాలా గాలి వస్తుంది. అసలు సెల్ఫీ తీసుకున్నామన్నా హెయిర్ అసలు ఏది అవ్వలేదు. అక్కడ విషయాలు చెప్తుంది, మనం బేట్ ద్వారకాకి వెళ్ళాలి, టైం అయిపోతుంది, తొందరగా వెళ్ళి కొంచెం ఫొటోస్ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రష్ ఉంటుందంట. యాక్చువల్లీ అదే జరిగింది. సో దీని నుంచి మేము వెళ్ళిన తర్వాత తన సినారియో చెప్తుంది. దీని తర్వాత బేట్ ద్వారకాకి వెళ్తాం. బేట్ ద్వారకాలో తన హిస్టరీ, ఆ బేట్ ద్వారకా హిస్టరీ చెప్తుంది. యాక్చువల్లీ మేము ఇంకా ఇది బేట్ ద్వారకా యాక్చువల్లీ ఇక్కడికి వచ్చాము. ఎండ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. ఇంకా దీంట్లో ఫోన్స్ అయితే అసలు అలౌ చేయలేదు వాళ్ళు. దాని తర్వాత మేము బేట్ ద్వారకా వెళ్ళాం. బేట్ ద్వారకాలో చాలా రష్, అరౌండ్ 3 hours పట్టింది మాకు దర్శనం అయిపోయేసరికి. బేట్ ద్వారకా ఏంటంటే ఆయన ద్వారకాలో పాలిస్తున్న తర్వాత సుధామ అనే పర్సన్, కృష్ణుడి ఫ్రెండ్, ఆయన తనకి ఆ ఐలాండ్ బేట్ ద్వారకా అనే ఐలాండ్ని గిఫ్ట్ చేశారు. సో అక్కడ కృష్ణుడు ఇంకా తన వైఫ్స్తో కలిసి ఆ ఐలాండ్లో ఉన్నారంట. అది బేట్ ద్వారకా ఒక స్టోరీ. నాకు అంత క్లారిటీగా తెలియదు, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ కొంచెం. దీని తర్వాత మేము ఇక్కడికి వెళ్ళాము. ఈ ప్లేస్ వచ్చేసి రుక్మిణీదేవి టెంపుల్. చాలా చాలా బాగుంది రుక్మిణీదేవి టెంపుల్. మేము ఈవినింగ్ వెళ్ళాము. అదొక చిన్న ఐలాండ్ లాగా ఉంది, చుట్టూ వాటర్, టెంపుల్, చెట్లు, చాలా 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 బాగుంది. ఇది రుక్మిణీదేవి వెనకాల ఆర్కిటెక్చర్, టెంపుల్ వెనకాల ఆర్కిటెక్చర్. ఈవినింగ్ వచ్చాము కాబట్టి చాలా బాగుంది. బయటికి రాగానే అక్కడ వాళ్ళు ఒక వాటర్ ఇస్తారు, తీర్థం, ఇక్కడ నెత్తిని చల్లుకోమని, అది అంతా. దీని తర్వాత నెక్స్ట్ మేము వెళ్ళింది మెయిన్ ద్వారకాధీశి టెంపుల్కి. అసలు పీక్స్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మేము వెళ్ళిన టైంకి హారతి ఇస్తున్నారు. ఆ హారతిని, కృష్ణుడిని చూస్తుంటే అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు రాదు. యాక్చువల్లీ లైఫ్ టైంలో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టెంపుల్. చాలా టైం పట్టింది, కానీ దర్శనం అయిపోయేసరికి అరౌండ్ 10 అలా అయింది, 9:30 అలా అయింది. నెక్స్ట్ వెంటనే మేము తినేసి ఇంకా మాకు సోమనాథ్ వెళ్ళాలి, కానీ సోమనాథ్ వెళ్ళేకి ట్రావెలింగ్కి బస్సెస్ అన్నీ అయిపోయాయి. సో ఎలాగోలా కొంతమందిని అడిగేసి అక్కడ లోకల్లో కనుక్కొని నెక్స్ట్ డే మేము వెళ్ళింది సోమనాథ్. ఇది సోమనాథ్ ఓల్డ్ టెంపుల్ అంట. ఓల్డ్ టెంపుల్లో శివలింగాన్ని చాలా చాలా బాగా చూసుకున్నాము. దర్శనము ఇదంతా అయిన తర్వాత ఇక్కడ మెయిన్ టెంపుల్లో దర్శనం, ఈ హారతి అయితే అసలు మిస్ అవ్వకూడదు. వాళ్ళు హారతి పట్టుకొని సాంగ్ పాడుతూ హారతి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు లింగాన్ని తాగి లైక్ ఒక ఫీల్ని ఇచ్చింది టెంపుల్. దీని చుట్టూ చూసి నెక్స్ట్ మేము కనుక్కొని మళ్ళీ కొత్తగా టెంపుల్ సోమనాథ్లో టెంపుల్ కట్టారు, అంటే దీని వెనకాలనే ఓషన్ వ్యూ అంతా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ దానికోసం వెళ్ళాం, కానీ అసలు అక్కడ ఫోన్స్ అలో చేయలేదు. యాక్చువల్లీ ఫోన్స్ ఒక చోట పెట్టాలి, దాని తర్వాత ఒక చోట రిసీవ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇంకా దర్శనానికి వెళ్ళింటే అసలు అంతసేపు వెయిట్ చేస్తాం కదా, వెయిట్ చేసిన ఇది ఏం తెలియలేదు. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ చాలు అంతసేపు మనం కన్నా పడిన ఇదంతా దర్శనంలో ఆయనను చూస్తుంటే అలా ఉండిపోవాల్సి అనిపించింది. మేము దీని తర్వాత ఓషన్ వ్యూకి వెళ్ళాము. ఓషన్ వ్యూ దాని తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. వచ్చిందమ్మా, ఓకే అటు చూడండి. అబ్బా ప్లీజ్ ఎండల కాలం అయితే రాకండి,
అస్సలు రాకండి, నాట్ రికమెండెడ్. వస్తే ఈవినింగ్ రండి. అలా అని చలికాలం కూడా రావద్దు గైస్, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చి విశాలి నాకు బీచ్ చూపిస్తావా? నువ్వు నాకు చెప్తే నేను ఎలా అయినా తీసుకుంటాను రా. ఇదే మండు ఎండలు. అమ్మో వేసావుగా నా ఫాలోవర్స్ కి. గైస్ ఎండలో బీచ్ అంటే సాహసమే, పెద్ద స్టంట్. ఫోటో తీసుకొని వెళ్ళిపోవాలంట. విశాలి ఇంతేనా? ఎలా వచ్చాం అన్నట్టుంది. అసలు ద్వారకాలో అసలు నాకు వ్లాగ్ చేయడానికి కుదరలేదు. మెయిన్ రీజన్ అక్కడ టెంపుల్స్లో ఫోన్ అలా చేయకుండా ఉండడము, అండ్ మాకు వెళ్ళిన టైంకి అక్కడ వెయిటింగ్ చాలా టైం పట్టింది. అంటే అరౌండ్ ఒక అవర్ పైన పట్టింది. అందులో ఈ ఎండకి ఉడకకి అయిపోయినాం అందరం, ఓపిక లేకుండా వ్లాగ్ తీయలేక. అండ్ ఈరోజు అయితే సెకండ్ డే వచ్చేసి సోమనాథ్కి వచ్చాం, అండ్ ఈరోజు సండే. సోమనాథ్కి వచ్చాం. ఫస్ట్ రాగానే ద్వారకా టు సోమనాథ్ అరౌండ్ 6 hours పట్టింది రావడానికి. వచ్చాము, ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ ఫస్ట్ మెయిన్ టెంపుల్కి వచ్చాం. ఫస్ట్ చిన్న టెంపుల్, ఓల్డ్ టెంపుల్కి వచ్చాము. దాని తర్వాత ఇది కొత్త టెంపుల్, దీనికి వచ్చాము. దాని తర్వాత ఇక్కడ బీచ్, ఓషన్ వ్యూ ఉంటుంది, ఓషన్ వ్యూ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ ఓషన్ వ్యూకి ఫ్రంట్ ఒక టెంపుల్ ఉంటుంది, అది చూడొచ్చు. అది శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. దాని తర్వాత ఇక్కడ సముద్రంలో లింగాలు ఉంటాయన్నమాట. అవి ఇప్పుడు ప్రజెంట్ అంతగా కనిపించట్లేదు, కానీ వెళ్ళి చూస్తే బాగుంటుంది. ఇంకా దాని తర్వాత ఇంకొకటి ఉంది, కృష్ణుడు చనిపోయిన ప్లేస్ అంట. అది కూడా మస్ట్ విజిట్ ప్లేస్, అది కూడా చాలా బాగుంటుంది. చూడాల్సిన ప్లేసెస్ ఇవి సోమనాథ్లో. కంపారేటివ్లీ రెండు ది పీస్ఫుల్ ప్లేసెస్ బాగున్నాయి, చూడొచ్చు అందరూ. అసలు చాలా టైం పడిద్ది, అరౌండ్ ఒక 3 hours పడిద్ది దర్శనానికి. కానీ ఎంతసేపు వెయిట్ చేసినామో అంత పడుతుండిద్ది. శివుడిని ఇంత ఉంటాడు ఆయన. మనం ఈ డిస్టెన్స్, ఈయన ఇక్కడ ఉంటే మనం ఈ డిస్టెన్స్లో చూస్తాము. ఎక్స్పీరియన్స్ అసలు అంత చూసి మళ్ళీ బయటికి రాగానే జస్ట్ ఇట్లా అవుట్ ఇలా వస్తామా, బయటికి రాగానే బీచ్ ఇలా ఉంటుంది. ఐ మీన్ బీచ్ అంటే కొంచెం మినిమం డిస్టెన్స్ ఉండి బీచ్ ఉంటుంది. మేము వెళ్ళిన టైంకి హారతి ఇస్తున్నారు. టైం బాగుందనుకుని చాలాసేపు చూసాం, ఎవరేం తొయ్యలేదు అంతగా. కానీ ద్వారకాలో అలా వెళ్ళామా, ఇలా వచ్చేసామా, అట్లా తోసేసారు. ఇక్కడ వ్యూ చూసేకి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఒకటి ఉంది, చూపిస్తాను మీకు. చాలా బాగుంది. ఇది టెంపుల్, ఇది ఒక కొత్త టెంపుల్. ఆ కొత్త టెంపుల్ని ఇలా కన్స్ట్రక్ట్ చేసి స్టోరీ ఏదో రాశారు. ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది. కానీ వాన పడితే వెళ్ళిద్ది కదా అని నేను అనుకుంటున్నా. నడవలేని వాళ్ళకి అంటే కొంచెం ఓపిక లేకుంటే అది బెస్ట్. ఈ ఎండలకి అందులో వెళ్ళడం బెస్ట్. ఎంతో ఛార్జ్ చేస్తారు, మొత్తం తిప్పుతారంట. బట్ మేము ఎక్కలేదు, చిక్కరుక్కులో వెళ్ళలేదు, ఏం లేదు, అయిపోయింది అందరికీ డౌన్, బ్యాటరీ డౌన్. దీక్షి అయితే పొద్దున్న నుంచి డౌన్. ఏ దీక్షి, ఇంకోసారి ట్రిప్కి వస్తావా ఎండలకి? ఇది మా ద్వారకా ఇంకా సోమనాథ్ ట్రిప్. ఇఫ్ మీకు రావాలి అని ఉంటే రండి, వీకెండ్స్లో వైబ్ అవ్వచ్చు. ఎండాకాలంలో అయితే వద్దంట. ఎండాకాలంలో వచ్చినా కానీ ప్లాన్ ఎర్లీ మార్నింగ్ అట్లా ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైమ్స్ అలా ప్లాన్ చేయాలి. మాకు అన్ని టైం సెట్ కాలేదు, ఓన్లీ 2 days టైం ఉంది కాబట్టి మేము ఇలా చేయాల్సి వచ్చింది. ఓకే, మీరైతే ప్లాన్ బెటర్, కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోద్ది. మరి ఎక్కువ ఖర్చు అవ్వదు. ఎక్కువ మంది వస్తే, ఫ్రెండ్స్ వస్తే ఎక్కువ ఖర్చు అవ్వదు, బడ్జెట్లోనే వెళ్ళిపోద్ది. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమంతా ఎక్కువ అనిపించదు, ఇక్కడ బడ్జెట్లోనే వెళ్ళిపోద్ది. అది చూడేలా చూస్తుంది నేను చెప్తుంటే. మస్ట్ విజిట్ ద ప్లేస్ బట్ నాట్ సమ్మర్ గైస్. చెప్పి రికార్డులో చెప్పేస్తుంది. చెప్తున్నాం, ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం, అందుకనే నన్ను చూడండి గైస్, చెప్పి అయిపోయా. ఓకే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.